నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైదుకూరు టీడీపీ అభ్యర్థికి డిఎల్ రవీంద్రారెడ్డి మద్దతు. సుధాకర్ యాదవ్ పద్ధతి గల నాయకుడన్న మాజీ మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లా కొడమంచిలిలో పితాని ప్రచారం. ఇళ్ల పట్టాలు జగన్ ఉచితంగా ఇవ్వలేదన్న ఉమ్మడి అభ్యర్థి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్న మంత్రి జూపల్లి. నైతిక విలువల జీవనానికి కీలకం. పంచాంగమన్న ధర్మాన. జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ధీరుడు జగనన్న మంత్రి. కొత్త ఏడాది జీవితాల్లో వెలుగులు నింపాలన్న రాజ్ ఠాకూర్. రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్న ఎమ్మెల్యే. కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి తాను వ్యతిరేకమంటూనే సుధాకర్ యాదవ్కు డిఎల్ మద్దతు ప్రకటించడం విశేషం. సుధాకర్ యాదవ్ పద్ధతి గల రాజకీయ నాయకుడని, ప్రజలతో మమేకమై ఉంటారని డిఎల్ చెప్పారు. బీజేపీతో పొత్తు లేకపోయినా చంద్రబాబు గెలిచేవారని, బీజేపీ వల్ల 30 సీట్లలో దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 3 పార్టీలది దురదృష్టకరమైన కలయిక అన్నారు ఆయన. క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నానని, గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయబోనని డిఎల్ స్పష్టం చేశారు. అందుబాటులో ఉంటూ సుధాకర్ యాదవ్ అనేవాడు అహంభావం తగ్గించుకొని, అహంకారం తగ్గించుకొని ప్రజలతో మమైకమైతే శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటాడు. వాళ్ళకు సలహా ఏంటంటే, రఘురామిరెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడని సర్వే తేల్చింది కాబట్టి సుధాకర్ అనేవాడే పనికొచ్చేవాడు అంతో ఇంతో. ఆ సుధాకర్ యాదవ్కు నా సలహా ఏంటంటే, అహంభావం వీడి, అహంభావం మానుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ నువ్వేదో కాంట్రాక్ట్లు చేసుకుంటా అంటావు, నీ బ్రతుకు తెరువు నేను పోగొట్టుకోమని చెప్పను, కాంట్రాక్ట్ చేసుకో, బ్రతుకు తెరువు పోగొట్టుకోమని చెప్పను, ఇట్లా మంచి పనులు చేస్తే బాగుంటుందేమో అనే సలహాతో ఈ సలహా చెప్తున్నా. అవినాష్ రెడ్డికి ఓటేయాలన్నా, భూపేష్ రెడ్డికి ఓటేయాలన్నా అంటే, భూపేష్ రెడ్డి అనేవాడు ఇమ్మెటీరియల్. 2 బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం అనే క్యాండిడేట్ గెలిచే ప్రశ్నే లేదు, అసలు ఆలోచన. పశ్చిమ గోదావరి జిల్లా కొడమంచిలిలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పితాని ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో ఎక్కడా ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఒక్కో పట్టాను వేలాది రూపాయలకు అమ్ముకున్నారన్నారు. చివరికి ఇల్లు, రహదారుల మంజూరులో కూడా డబ్బులు గుంజుకున్నారని అచంట కూటమి అభ్యర్థి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాల అమలులో డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్లు వస్తే విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పితాని హెచ్చరించారు. యంత్రాంగాన్ని గౌరవించుకుంటూ ప్రభుత్వ పరిపాలన చేయాలనే స్థితి లేని ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయవలసిన భారత రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే అధికారుల్ని భయపెట్టడం, ఆఖరికి ఏసీబీని పంపించడం, లేదు అక్కడ స్థానభ్రంశాన్ని కలిగించడం, ఇటువంటి ప్రయోగాలు చేసి అధికారులు దాసోహం అయిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆఖరికి పోలీసు వ్యవస్థ కూడా. ఏపీలో ఎన్నికల వేళ పార్టీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీకి అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనను కాదని వేరే వారికి రాయచోటి టికెట్ కేటాయించడం దారుణమని విమర్శించారు. క్రియాశీలక కార్యకర్తలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదన్న ఆయన డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడం దారుణమన్నారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదన్నారు. పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడి పనిచేశారని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలన్నారు రమేష్ కుమార్ రెడ్డి. ఉగాది రోజున నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ పంపించడం జరిగింది. పత్రికాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను. గడిచిన 45 రోజుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానాలు ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో
తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఉగాది రోజున నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ నేత రఘురామకృష్ణరాజు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాలని, అందరం కలిసి రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడుకోవాలని అన్నారు. పొత్తు కోసం ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రఘురామకృష్ణరాజు కొనియాడారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని అన్నారు. ముగ్గురు కలవాలి, కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనొచ్చేమో అనేద్దాం, ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని, ఈ బ్యాడ్ ఇమేజ్ని, రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం. కాబట్టి నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా, వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది. ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారని అన్నారు తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్. తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి సమన్వయ సమావేశం నిర్వహించారు. అక్రమ కేసులతో పాలన జరుగుతోందని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంపద సృష్టించి, ప్రభుత్వ అధినేతగా సంపదను సృష్టించి, ఆ సంపదను ప్రజల కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు ఏ విధంగా ఉంచాడో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈరోజు ఏ విధంగా యువతను మోసం చేశాడో స్పష్టంగా కూడా 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ విధంగా మభ్య పెట్టాడో మనం చూసాం. అది రైతులకు సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించి రైతు కుటుంబాలన్నీ కూడా నట్టేట ముంచిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని మాటల్లో అంటాడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ. ఎంతమంది బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో బహిరంగపరచమని చెప్తా ఉన్నాం. ఈ రోజు 50% ఈ యొక్క అణగారిన వర్గాలకి ఈ రాష్ట్రంలో జరిగిన వర్కులన్నింటిలో కూడా వాళ్ళందరినీ భాగస్వామ్యం కల్పిస్తాను, వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంపద సృష్టించి, ప్రభుత్వ అధినేతగా సంపదను సృష్టించి ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వబోమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా రైతులు బాధితులుగా మారారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలకు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీరుస్తూనే రాష్ట్రం అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. తేడా లేకుండా అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఒకడే, మంత్రులు ఓడు కలిసేది లేదు. కలిస్తే ఆయన కొడుకు అల్లుడే, ఆ అల్లుని కూడా మధ్యలో కొన్ని రోజులు కట్ చేసి మళ్ళీ పరిస్థితి బాగాలేదు, మళ్ళీ దగ్గర తీసిన హరీష్ రావు అంటానికి ఆయన ఇవాళ మాట్లాడుతున్నారు ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు ప్రభుత్వం అని. నీ ప్రభుత్వం కాదురా నాయన, నీ పార్టీ సగం జైల్లోకి పోయింది, ఇక సగం మిగిలింది. ఇక మిగిలిన ఎంక్వైరీలు అయితే అసలు మీ కుటుంబమే ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళ అధికారం ఉంటుంది, పోయినా మళ్ళీ అధికారంలోకి వస్తుంది తప్ప ఈ పార్టీ మనం పోవాల్సిందే. నువ్వు, నేను, కేసీఆర్ అందరం పోవాల్సింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోదు. ఆయన ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్న హరీష్ రావు 6.5 ఫీట్లు పెరిగింది తప్ప ఇంట్లో పెరగలే. ఆయన ఏదో గజ్వేల్కు 4 మల్లన్న సాగర్ కొండపోచం కట్టి మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అనుకనా 400 ఎకరాల ఒక కెనాల్ తీసుకొని ఆ మొత్తం అన్న పండిస్తున్నాం. అన్న సన్నోట్లు అయితే మన ఇప్పుడు చెప్పింది కదా, ఆయన మాత్రం ఒరే ఒరేసి మంచి రేటుకి అమ్ముకున్నాడు. అవన్నీ నా దగ్గర లెక్కలు ఉన్నాయి.
ప్రజలకు తెలిసే ఓడగొట్టిను. ఒకటే చెప్తాను, ఆయనకు ఒక సీటు రాదు. ఆ సీటుతోనే 14 ముక్కలు అవుతుంది ఆ పార్టీ. 14 ముక్కలు అవుతుందో ఎన్ని ముక్కలు అవుతుందో ఎవ్వడు కూడా ఉండడు ఆ పార్టీలో. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది నవ వసంతంలో రైతులకు మేలు కలగాలని కోరుకున్నారు. ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రేవతి నక్షత్రంతో ఆరంభమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి దివ్య పర్వమే ఉగాది. ఈ ఉగాది పేరు క్రోధినామ సంవత్సరము. పేరు వినగానే ఒక భయం కలిగింది. కానీ ఎవరికి క్రోధి? దుర్మార్గులకు క్రోధి, దుష్టులకు క్రోధి, అక్రమార్కులకు క్రోధి, సత్పురుషులకు చాలా విశేషమైనటువంటిది. ఆయురారోగ్యములను అనుగ్రహింపజేసేటువంటిది ఇది క్రోధి అన్నారు. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిదేవత సాక్షాత్తు అగ్నిస్వరూపమైనటువంటి ఈశ్వరుడే. ఈ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రంతో ఆరంభమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి దివ్య పర్వమే ఉగాది. ఈ ఉగాది పేరు క్రోధినామ సంవత్సరము. పేరు వినగానే ఒక భయం కలిగింది. కానీ ఎవరికి క్రోధి? దుర్మార్గులకు క్రోధి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ రామగుండం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో రాజ్ ఠాకూర్ పాల్గొని పచ్చడి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రామగుండం అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా రాష్ట్రానికి పెద్దపల్లి జిల్లాకి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరం వారు కోరుతున్న కోరికలు వారు చేపట్టిన కార్యక్రమం విజయవంతమై సుఖ సంతోషాలతో వాళ్ళు తిరిగినారని ప్రతి ఒక్కరి కుటుంబాలు చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుడు కోరుతూ అందరికీ మరొకసారి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన భారతీయ సంస్కృతి ప్రకారం మన పండుగలను, మన ఆచారాలను, మన సంస్కృతులను కొనసాగించే విధంగా ఇలా రాతి యుగం నుంచి కలియుగం వరకు ఈ దేశంలో ఉన్న మన సంస్కృతిని పెంపొందించుకుంటూ ఇలా దేశ విదేశాలు కూడా మన సంస్కృతిని పాటించే విధంగా ఇటువంటి బ్యానర్లు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఈ ఉగాది పండుగను పండుగ జరుపుకొని ప్రజానీకము, కార్మికులు. తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. పురాతన ఆలయాలు ఒకటైన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి, ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు వ్యాపారస్తులు, వైద్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉగాది పండుగతో పాటు రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద మహిళలకు సమితి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు జిల్లా ప్రజలకు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు నుండి మనం వచ్చే సంవత్సరం వరకు మన బిజినెస్, పంటలు, తర్వాత రైతులు అందరూ హెల్త్, ఆరోగ్యం అన్నీ బాగుండాలని మేము ఈరోజు ఉగాది పచ్చడి కార్యక్రమం, మరి గుడాల పంపిణీ, తర్వాత పేదవాళ్లకు సారీల పంపిణీ చేశాము. ఈ శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి ఆధ్వర్యంలో మరియు ప్రకాష్ రెడ్డి అన్న, మా పార్థసారథి అన్న, ఆదిత్య ఖాందేశ్వర్,
వాళ్ళు మా ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉగాది పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టణంలోని మహాగణపతి ఆలయంలో భక్తులు వేకువజాము నుండి క్యూలైన్లో నిలబడి మహాగణనాథుడిని దర్శించుకున్నారు. పట్టణంలోని పలు ఆలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. మరోవైపు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న పాల్గొని ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అదేవిధంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోనూ ఉగాది వేడుకలు నిర్వహించారు. మోదీనామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రోజు తెలుగు వారి యొక్క ఉగాది పండుగ నూతన సంవత్సరం ఈ రోజు నుంచి మరి మన క్రోధినామ సంవత్సరం మొదలైన సందర్భంగా ఈరోజు మన ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ఏదైతే ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది పచ్చళ్ళు ఏదైతే మన ఆచారం, మన పద్ధతి, మన హైందవ ధర్మం యొక్క సంస్కృతి దీంట్లో అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన పార్టీ కార్యాలయంలో మనం చేసుకోవడం జరిగింది. దేశ ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మోదీనామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రోజు తెలుగు వారి యొక్క ఉగాది పండుగ నూతన సంవత్సరం ఈ రోజు నుంచి మరి మన క్రోధినామ సంవత్సరం మొదలైన సందర్భంగా ఈరోజు మన ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ఏదైతే ఈరోజు ఉగాది పర్వదినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ధీరుడు సీఎం జగన్ అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో వైసీపీ ఆఫీసులో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని నేతలంతా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పంచాంగం శాస్త్రీయమైనదని, దీన్ని అనాది నుండి నమ్ముతున్నామన్నారు ధర్మాన. మానవాళి మనుగడకు నైతిక విలువలతో జీవించడానికి కీలకం పంచాంగం అన్నారు. హైందవ సంస్కృతికి మూలం పంచాంగం అని చెప్పారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు సమిష్టి కృషితో పార్టీ విజయానికి కృషి చేయాలని ధర్మాన కోరారు. పోలింగ్ స్టేషన్లు మెజారిటీ వస్తే టీడీపీకి వస్తాయి. మిగతా 139లో మిగతా అన్నీ ముందుస్తున్నాయి. అమాయకంగా ప్రజలేమీ లేదు. అలాగే రూరల్ కూడా మెజారిటీ వస్తుందని ఎవరు ప్రచారం చేస్తారు. రాదు. కనీసం 2-3 వేల ఓట్ల మెజారిటీ రూరల్లో వస్తుంది. అలాగే రాజకీయంగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు దీనిగా ఉండకూడదు, ఏమరపాటుతో ఉండకూడదు. మన పట్ల చేస్తాను, అలాగే చేస్తుంది, అందరూ చేస్తుంది, ఎవరు కూడా చేస్తారు. ఇప్పుడు కూడా చూసుకోండి, ఎవరిదో కార్యక్రమం ఎప్పుడైనా బయట కార్యక్రమం కంటే ఎవరి యూనిట్ వాళ్ళు. ప్రపంచంలోని తెలుగు వారందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. నియోజకవర్గం బీజేపీ ఆఫీసులో సుజనా ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఏపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని సుజనా కోరారు. నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తానని ఆయన చెప్పారు. ప్రచారం సందర్భంగా తనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. విజయవాడ వెస్ట్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరికీ, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వారందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ఉగాది రోజు నుంచి, ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి దేవుళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను కష్టపడి పని చేస్తానని చెప్పి పశ్చిమ ప్రజలందరికీ చెప్తున్నాను. రెస్పాన్స్ అయితే బాగా కనపడతా ఉంది. అనేక మౌలిక సదుపాయాలు చేయవలసిన అవసరం ఉంది నియోజకవర్గంలో. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ శ్రవణం చేశారు. ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పం పఠించి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేశారు. అనంతరం ఆస్థాన సిద్ధాంతి శ్రీ క్రోధినామ సంవత్సర విశేషాలు వివరించారు. ఈ సంవత్సరం దేశమంతటా సగటు వర్షపాతం నమోదవుతుందని వీరభద్ర దైవజ్ఞ తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం వీరభద్ర దైవజ్ఞకి శేష వస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవారి ప్రసాదాలు అందించి సత్కరించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్లో అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి హైదర్ షాకోట్ ఓల్డ్ విలేజ్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్ళి వచ్చేసరికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఉగాది పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. బాలాజీ దర్శనం కోసం భక్తులు కూడా భారీ సంఖ్యలో పోటెత్తారు. ఉగాది పర్వదినాన బాలాజీ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అన్నారు. ప్రజలందరూ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేయాలని కోరారు. ప్రజలందరికీ రంజిత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడాలనే దానికి 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి సూచిక అన్నారు రంజిత్ రెడ్డి. చాలా చాలా సంతోషం. ఉగాది నామ సంవత్సరం అనగానే మనం అన్నీ చూస్తుంటాం. పొద్దున్నే మనం పచ్చడి తాగుతాం. పచ్చడి అన్ని రుచులతో చేసే పచ్చడి ఎందుకు తాగాలి అంటే మన జీవితంలో కూడా అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, మంచి చెడు ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, దుఃఖం ఉంటాయి, అన్నీ ఎదుర్కోవాలి. మంచిగా ఆస్వాదించాలి, చెడు ఉన్నప్పుడు కూడా తట్టుకోవాలి, నిలబడాలి. సో అలాంటి వాటి అన్నిటికీ మనం తట్టుకోవాలని చెప్పి అన్ని నేర్చుకోవాలని చెప్పి ఈ కొత్త సంవత్సరం రోజు ఇలా మొదలెడతాం. సో రాబోయే రోజులు అందరం సుఖ సంతోషాలతో ఉందాం, సంతోషంగా ఉందాం. రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ బయటికి వచ్చి ఓటేయండి. ఏ పార్టీకి ఓటేయాలని కూడా మీరు డిసైడ్ చేసుకోండి తప్ప. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి విశ్వక్సేనుడికి ఉదయం విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవాలను బంగారు వాకిలిలో గరుడాళ్వార్కు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి మూల విరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఉగాది ఆస్థానము చాలా అత్యంత వైభవంగా అర్చకులు, జీంగారులు అంతా కలిసి చేయటం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా స్వామివారిని ఈ దేశము, రాష్ట్రము, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. చింతలు తీర్చే అమ్మగా మోతుగూడెంలోని నూకాలమ్మ తల్లి ఏజెన్సీ గ్రామాల్లో ప్రసిద్ధి చెందారు. అల్లూరు జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో ప్రతి ఏటా జరిగే నూకాలమ్మ జాతరలో దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. 5 రోజులుగా నూకాలమ్మ జాతర గరగల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా వెలుగులతో కళకళలాడింది. అమ్మవారిని ఊరేగిస్తూ భక్తులు సందడి చేశారు. జాతరలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.